2026 వరల్డ్ కప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19న ముగియనుంది. 40 రోజుల పాటు ఈ ప్రపంచ ఫుట్బాల్ సంబరం కోట్లాది అభిమానుల్ని అలరించనుంది. ఒకవైపు టికెట్ అమ్మకాలు ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతుండగా, మరోవైపు హోస్ట్ నగరాలు తమ ఫుట్బాల్ మైదానాలను ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తున్నాయి. 48 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్లకు 3 దేశాల్లోని 16 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే 1970, 1986 వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా, అమెరికా 1994లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఇలా 3 ఫిఫా వరల్డ్ కప్లలో మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన తొలి స్టేడియంగా అజ్టెకా నిలిచింది. జూలై 19న న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది. టోర్నీలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో 13 మ్యాచ్లు కెనడాలోని టొరంటో, వాంకూవర్లలో జరుగుతాయి. ఇక మరో ఆతిథ్య దేశం మెక్సికోలోనూ 13 మ్యాచ్లు జరుగుతాయి. మెక్సికోలోని మెక్సికో సిటీ, గువాడలజారా, మోంటెర్రీ నగరాలు ఈ మెగా టోర్నీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో 11 నగరాల్లో 78 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ 48 జట్లు విస్తరించిన ఫార్మాట్ ని అనుసరించనుంది. దీనివల్ల మొత్తం మ్యాచ్ల సంఖ్య 64 నుంచి 104కు పెరిగింది. 48 జట్లను 12 గ్రూపులుగా, ప్రతి గ్రూపులో 4 జట్లు విభజిస్తారు. ప్రతి గ్రూపులోని మొదటి 2 జట్లు 8 ఉత్తమ 3వ స్థానం జట్లు కలిసి రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న 2026 ఫిఫా ప్రపంచ కప్ కేవలం 1 నెల రోజుల క్రీడా ఈవెంట్ కాదు. ఇది ఫుట్బాల్ చరిత్రలోని ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. మొత్తం 104 మ్యాచ్లతో 2026 ప్రపంచ కప్ కేవలం అతిపెద్ద టోర్నమెంట్గా నిలవటమే కాక, ఉత్తర అమెరికా ఖండంలో ఫుట్బాల్ క్రీడకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది.